హలో గైస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక వీడియోలోకి ఎంటర్ అయితే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ రాయడమే కాదండోయ్, ట్రైలర్ కూడా అలానే డిజైన్ చేశారు సుకుమార్ గారు. లిటరల్లీ వైల్డ్ ఫైర్ అనే అనిపించింది. యూజువల్లీ ట్రైలర్లో ఓన్లీ మసాలా మూమెంట్స్ పెట్టి ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఈ ట్రైలర్లో కూడా ఇవన్నీ ఉన్నాయనుకోండి, కానీ బిగినింగ్ డైలాగ్తో థీమ్ మొత్తాన్ని చెప్పేశారు సుకుమార్ గారు. పుష్పకి మనీ అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు అని ఫస్ట్ మూవీ నుంచే తెలుసు. కానీ పుష్పలో తెలియని బాధ ఒకటి ఉందని పుష్ప చైల్డ్హుడ్ స్టోరీని కూడా తీసుకువచ్చారు. యాటిట్యూడ్ అనేది ఎంత క్రేజీగా ఉంటుందో, ఆ యాటిట్యూడ్ రావడానికి వెనక తనకి అంతే డ్రామా ఉంది. ఆ బాధ అంతా ఫైనల్గా రిజాల్వ్ చేద్దామని సుకుమార్ గారు ఫిక్స్ అయ్యి అలానే ఈ స్టోరీలో చాలా స్టోరీ లైన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. పుష్ప 1లో విలన్స్నియే కాకుండా పుష్ప 2లో కొత్త విలన్స్ని కూడా యాడ్ చేశారు. సో ఇంతమంది విలన్స్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇంకా ట్రైలర్లో బెస్ట్ పార్ట్ అంటే అల్లు అర్జున్ గారు ద గ్రోత్ ఆఫ్ అల్లు అర్జున్ యాజ్ అన్ యాక్టోరియస్ ఫినామినన్ అనే చెప్పాలి. ఈ ట్రైలర్లో అది ఇంకా గట్టిగా ప్రూవ్ అయింది. అల్లు అర్జున్ తన బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనే చెప్పాలి. యాక్షన్ సీన్స్ అయినా, శ్రీవల్లితో సీన్స్ అయినా లిటరల్లీ అన్నిటిలోనూ అదరగొట్టేశారు. ఎంత బాగుంది అంటే పుష్ప క్యారెక్టర్ మాత్రమే కనపడుతుంది, అంత పర్ఫెక్ట్గా దింపేశారు. మీరు గమనించారా, జాతర సీక్వెన్సే కాకుండా వేరే సీక్వెన్స్లో కూడా పుష్ప చీరలోనే కనిపిస్తారు. ఇదే కాదు, ఇంకా హిడెన్ డీటెయిల్స్ కూడా ట్రైలర్లో ఉన్నాయి. సో మీలో ఎంతమంది ట్రైలర్ చూసారో అండ్ పుష్ప 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.